హాయ్ స్టూడెంట్స్, మీకోసం మీ భయాన్ని పోగొట్టి ఆసక్తిని కలిగించడం కోసం, పరీక్ష ముందు ధైర్యాన్ని నింపడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ మినిట్లో అయినా చాలామంది అడుగుతున్నారనే ఉద్దేశంతో ఒక్కసారి చూస్తే చాలు, ట్రిగనామెట్రీ ఈజీ అన్న భావనతో మీరు పరీక్ష రాయడానికి వెళ్తారు, బాగా రాస్తారు కూడా. ముందు మీలో ఉన్న భయాన్ని తొలగించడమే నా ఉద్దేశ్యం. ట్రిగనామెట్రీలో ఒక 6 సమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 సమ్స్ సాధ్యమైనంత వరకు 6 సమ్స్లో ఏదో ఒకటి రావచ్చు. ఒకవేళ ఏదైనా రాకపోయినా మీరు ఏ ప్రాబ్లం అయినా సరే చేయగలిగేటట్టే ఉంటుంది. పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. 6 సమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ట్రిగనామెట్రీలో 4 మార్కులకు సంబంధించి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అంటే జస్ట్ ఫార్ములాస్, వాల్యూస్, డెఫినేషన్స్ వాటి మీద మాత్రమే ఇచ్చే ప్రశ్న అన్నమాట. అందువల్ల మనం ఫోకస్ చేయాల్సిన ఏంటంటే sin a - b = ఆఫ్. ఆఫ్ అంటే సైన్లో ఏ వాల్యూకి సమానం, ఏ యాంగిల్కి సమానం, దాన్ని బట్టి ప్రాబ్లం చేయడం అనమాట. అలాగే sin 60 cos 30 + sin 30 cos 60 ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకునే ప్రాబ్లమ్స్. 2 tan square 45 cos square 30 - sin square 60 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. అండ్ cot θ = 7/8 అయితే 1 + sin θ × 1 - sin θ. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 90 cos 45 tan 45 + cos 30 ఇలాంటి ప్రాబ్లమ్స్. అండ్ ఎక్స్ప్రెస్ cos A tan A అండ్ sec ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. సాధ్యమైనంత వరకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, ఈ 6 సమ్స్లో మొదటి సమ్ అయినటువంటి sin a - b = ఆఫ్, cos a + b = ఆఫ్ అయితే ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది చెప్పుకుందాం. హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. చాలా బాగుంటుంది, శ్రద్ధగానండి. చాలా వేగంగా కూడా చెప్తాను మీకు. క్విక్ రివిజన్ కదా, చాలా వేగంగా వితిన్ 2 minutesలో మీరు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. ప్రాబ్లం మనం ఎక్కించుకుందాం. sin a - b = ఆఫ్. ఎక్కడిది కాదు, ప్రాబ్లంలోంచే మనం రాస్తున్నాం. sin a - b = ఆఫ్. ఓకేనా? sin a - b ఆఫ్. తర్వాత cos a + b = ఆఫ్. ఆ ప్రాబ్లంలో ఉన్నదే రాశాను నేను. తర్వాత ఏం రాశాను చూడండి, sin a + b దగ్గర ఏం రాశాను, a - b = sin 30 అని రాశాను. sin 30 మీకు sin 30 ఇప్పుడు ఆఫ్ ఎంతకి సమానం అంటే sin 30 అనమాట. ఇక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్లోనే చెప్పాలి. సైన్ ఉంది కాబట్టి సైన్లోనే. కానీ నీకు సైన్ వాల్యూ తెలియలేదనుకోండి, నేను మీకు టెక్నిక్ చెప్తున్నా. ఏంటి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న 2 లెక్కల్లో కూడా ఒకే రకమైన వాల్యూస్ వస్తున్నాయి. a - b వస్తే 30 వస్తుంది, a + b వస్తే 60 వస్తుంది. ఆ రెండింటిని కలిపితే a = 45 వస్తుంది, b = 15 వస్తుంది. సేమ్ 2 లెక్కలు ఇలాగే ఉన్నాయి సేమ్. మనకి ఈ 2 లెక్కల్లో ఏ లెక్క అడిగినా సొల్యూషన్ ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. a - b వస్తే 30 రాయండి, a + b వస్తే 60 రాయండి. ఈ ప్రాబ్లమ్స్కి మన టెక్స్ట్ బుక్ వరకు మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్ రాసాము. ఓకేనా? a - b దగ్గర 30 రాసాము. వేరే కాస్ a + b దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ రాసాము. a + bకి ఏం రాసుకోమని చెప్పాను నేను, 60 రాసుకోమన్నాను. నిజానికి cos 60 అంటే ఎంత, ఆఫ్ అనమాట. cos 60 అంటే ఆఫ్. ఆఫ్ బదులు cos 60 రాశాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సైన్ వస్తే సైన్, కాస్ వస్తే కాస్ట్, ట్యాన్ వస్తే ట్యాన్, కాట్ వస్తే కాస్ట్. కాట్ a - b వస్తే 30 వస్తుంది, a + b వస్తే 60 వస్తుంది. అంతే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రెండిట్లో కూడా సైన్ 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 ఉంది చూడండి. ఇందులో సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. బోత్ ఆర్ సేమ్ అంటే 2 సైన్ ఫంక్షన్లే కాబట్టి a - b = 30 అని రాశాను డైరెక్ట్గా. అలాగే ఇక్కడ కూడా 2 కాస్ ఫంక్షన్లే కాబట్టి ఏం రాసాము, డైరెక్ట్గా a + b = 60 అని రాసాము. a + b = 60. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 1 + 2 = a - b + a + b = 30 + 60. ఇక్కడ -b + b క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకేం మిగిలే, a + a అంటే 2a అండ్ 30 + 60 అంటే 90. a = 90/2 45.
A45 వచ్చింది మీకు. సో బి రావాలి. మీకు ఆల్రెడీ తెలుసు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 అని, అదే రాసుకోండి, సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ A45 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఎంత 60 ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 45, దట్ ఈజ్ ఈక్వల్ టు 50. అంతే. ఏ ఏమో 45 వచ్చింది, బి ఏమో 50 వచ్చింది. ఇక్కడ మీకు సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ తెలియకపోయినా లెక్క చేసేయగలుగుతున్నారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, సైన్ సైన్, కాసు కాసు, టాన్ టాన్, కాటు కాటు. a మైనస్ బి వస్తే 30 వస్తుంది, a ప్లస్ బి వస్తే 60 వస్తుంది. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేసుకుంటే చాలు. ఈ లెక్క నువ్వు 2-3 సార్లు ప్రాక్టీస్ చేసావంటే సేమ్ ప్రాబ్లం ఇంకోటి ఉంది, అది ఎలా చేయాలో కూడా చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3, tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3. ముందు tan a ప్లస్ బి రాద్దాం. tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3. ఓకేనా? ఇప్పుడు చూడండి, లెక్కలో ఉన్నటువంటి tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3 రాసాము. అలాగే tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 రాసాము. గుర్తుపెట్టుకోండి, tan వచ్చింది కాబట్టి ట్యాన్లే రావాలి. బోత్ సైడ్స్ tan ఈజ్ ఈక్వల్ టుకి ముందు వెనక కూడా 2 ట్యాన్లే రావాలి. a ప్లస్ బి వస్తే ఏమొస్తుందని చెప్పాను? 60. అవును కదా? ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 60 అని రాసాము. అది కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. tan 60 వాల్యూ ఎంత? √3 అనమాట. అంటే √3 నువ్వు tan 60లో రాసావు. ఓకేనా? ఒకవేళ నీకు ఆ గుర్తు లేకపోయినా tan వచ్చింది కాబట్టి tan రాసే, a ప్లస్ బి వస్తే 60 రాసే. సేమ్ ఇది కూడా అంతే. tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 30. ఓకేనా? tan 30 అంటే 1/√3. చూడండి, 2 ట్రైనామెట్రిక్ ఫంక్షన్స్, 2 కూడా tan ఫంక్షన్లే, 2 కూడా కదా, 2 ట్యాన్లే కాబట్టి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. అలాగే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60, a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగే వచ్చింది చూడండి, ఇందాక కూడా అలాగే వచ్చింది. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది, a మైనస్ బి 30 వచ్చింది. తర్వాత రెండింటిని ఏం చేసాం? యాడ్ చేసాం. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ a మైనస్ బి. ఇందాకట్లాగే సేమ్, అక్కడ బీలు క్యాన్సిల్ అయిపోయాయి కదా, ఇక్కడ కూడా అంతే, బీలు క్యాన్సిల్ అయిపోయాయి. a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 60 + 30, 2a ఈజ్ ఈక్వల్ టు 90, a ఈజ్ ఈక్వల్ టు 90/2 ఈజ్ ఈక్వల్ టు 45. ఫ్రమ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60, 45 + b ఈజ్ ఈక్వల్ టు 60, b ఈజ్ ఈక్వల్ టు 60 - 45 ఈజ్ ఈక్వల్ టు 15. ఏముందండి, లెక్క ఏమీ చేంజ్ అవ్వాలా, జస్ట్ సైన్ బదులు ట్యాన్లు వచ్చాయి అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట ఈ 2 కూడా. ఒకవేళ పరీక్షలో వస్తే బ్రహ్మాండంగా రాసేయచ్చు, 4కి 4 ఈజీ కొట్టేయచ్చు మీరు. ఓకేనా? ట్రైనామెట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయండి. వాల్యూ గుర్తుపెట్టుకున్నా చేయొచ్చు, గుర్తుపెట్టుకోకపోయినా నేను మీకు హింట్ ఇచ్చాను, దాని ప్రకారం చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. మూడో ప్రాబ్లము ఎలా ఉంటుందో ఒకసారి. ఫైండ్ sin 60 × cos 30 + sin 30 × cos 60. గుర్తుపెట్టుకోండి, సైన్ కాస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. అంటే sin 60 cos 30కి సమానం అవుతుంది, sin 30 cos 60కి సమానం అవుతుంది. sin 60 sin 30 కాదు, sin కాస్, sin 60 cos 30కి సమానం అవుతుంది. ఇక్కడ sin 60 వాల్యూ ఎంత ఉంటుందో cos 30 వాల్యూ అంతే ఉంటుంది. అలాగే sin 30 వాల్యూ ఎంత ఉంటుందో cos 60 వాల్యూ కూడా అంతే ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఎందుకంటే వాల్యూస్ తెలిస్తే చాలు, మీరు ఈ ప్రాబ్లం అంతా చేయొచ్చు. అర్థమైందా అండి? ఏంటో చూద్దాం. అది ఇక్కడ రెండో ప్రాబ్లం కూడా ఉంది. 2 tan² 45 + cos² 30 - sin² 60. ఇందులో tan 45 వాల్యూ తెలియాలి, cos 30 వాల్యూ తెలియాలి, sin 60 వాల్యూ తెలియాలి. అంటే ఈ ప్రాబ్లం చేయాలంటే 3 వాల్యూస్ తెలిసి ఉండాలి. ఏంటి? sin 60 cos 30, sin 60 తెలిస్తే cos 30 వచ్చినట్టే, sin 30 తెలిస్తే cos 60 వచ్చినట్టే, tan 45. ఈ 3 వాల్యూస్ తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సమ్, sin 60 cos 30 + sin 30 cos 60. sin 60 అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, √3/2. sin 60 అంటే √3/2 ఇంటూ cos 30 అన్న √3/2. sin cos కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. 60 + 30 90 అవుతాయి. అలా 90 అయ్యేటట్టుంటే ఆ రెండింటి వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి.
సో చూసారా ఇక్కడ sin 60 అంటే √3/2, sin cos 30 అంటే √3/2. అగైన్ ప్లస్ ఉండాలి ఇక్కడ, ఇది ప్లస్ అమ్మ, ప్లస్ sin 30 అంటే 1/2, sin 30 1/2, cos 60 1/2, cos 60. సైన్ కాస్ కాంప్లిమెంటరీ, రెండు ఈక్వల్గా ఉంటాయి. sin 30 ఎంతో cos 60 అంతే, గుర్తుపెట్టుకోండి. సో ఆ న్యూమరేటర్లో ఉన్నటువంటి √3 మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. √3 × √3 అంటే 3, అండ్ 2 × 2 అంటే 4. అలాగే 1 × 1 1, అండ్ 2 × 2 4. సో 3/4 + 1/4, డినామినేటర్ 4. ఓకేనా? పైన న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ కలుపుకుందాం. 3 + 1 = 4, 4/4 = 1. చాలా ఈజియెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది sin 60 cos 30, ఈ రెండు 90 అవుతుందో లేదో చూడండి. 90 అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అన్నమాట. అలాగే sin 30 వచ్చిందనుకోండి, కాసుల్లో ఎంతకి సమానం? 60లో సమానం, ఎందుకంటే ఈ రెండు 90 రావాలి. అర్థమైందా? అయితే sin 60 వాల్యూ తెలిస్తే cos 30 వాల్యూ వచ్చేసినట్టే. అలాగే sin 30 వాల్యూ తెలిస్తే cos 60 వాల్యూ వచ్చేసినట్టే. అర్థమైందా అండి? సో గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం మీరు ఈ వాల్యూస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, sin 60 cos 30, sin 30 cos 60. ఓకేనా? √3/2 × √3/2 ప్లస్ 1/2 ఇంటూ, ఇక్కడ ప్లస్ ఉంటుంది చూసుకోండి, ప్లస్ 1/2 ఇంటూ 1/2, 3/4 + 1/4 = 4/4 = 1. సెకండ్ సమ్లోకి వెళ్దాం. 2 tan² 45 + cos² 30 - sin² 60. tan 45 వాల్యూ తెలియాలి. tan 45 గుర్తుపెట్టుకోండి 1, tan 45 ఇప్పుడు కూడా 1 వాల్యూ 1 ఉండదు. సో మీరు ఈజీగా చేయగలుగుతారు. tan 45 చూడండి, 2 × tan 45 అంటే 1² ప్లస్ cos 30 అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, cos 30 అంటే sin 60 అని, sin 60 అంటే √3/2, √3/2² మైనస్ sin² 60, √3/2². ఇక్కడ చూడండి 2 × 1 + 3/4 - 3/4 = 2 అని చేసాం. అంత చేయక్కర్లా. చూడండి బోత్ ఆర్ ఈక్వల్, రెండు ఒకలాగే ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి మీరు ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ సొల్యూషన్ కూడా చేయక్కర్లే, ఇలాగా ఇలా సొల్యూషన్ చేయక్కర్లేకుండా 2 × 1² 2 అంతే ఈజీగా ఉన్నాయండి. ఒక్క 2 నిమిషాలు మీరు శ్రద్ధ పెడితే ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అన్నీ కూడా చాలా ఈజీ. అర్థమైందా? నెక్స్ట్ సమ్ చేద్దాం, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ cot θ = 7/8, evaluate 1 + sin θ × 1 - sin θ / 1 + cos θ × 1 - cos θ. యాక్చువల్గా ఇది నాలెడ్జ్ ప్రాబ్లం కాదు, ఎవాల్యుయేషన్ ప్రాబ్లం. అలాగే దీన్ని అండర్స్టాండింగ్ ప్రాబ్లం కూడా అనుకోవచ్చు. కానీ ఒకవేళ పొరపాటున నాలెడ్జ్లో అడిగితే ఏంటంటే, నాలెడ్జ్కి అండర్స్టాండింగ్కి వీటికి చిన్న లైన్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎవాల్యుయేట్ అని మాత్రం ఇక్కడ అడిగినట్టు అడగరు, ఫైండ్ అంటారు. ఇఫ్ cot θ = 7/8 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అని అడుగుతారు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్, ఓకేనా? ఎవాల్యుయేట్ అనేది మాత్రం అడగరు. దీని సొల్యూషన్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది cot θ 7/8 అయితే sin θ వాల్యూ ఎంత, cos θ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి లెక్క చేస్తే చాలా పెద్ద వస్తుందండి. దానికన్నా సింప్లెస్ట్ మెథడ్ ఒకటి ఉంది, చాలా సులువుగా మీరు చేయగలిగేది. ఏంటి అంటే 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ ఈజ్ ఈక్వల్ టు, ఇది a + b ఇంటూ a - bలా ఉందండి. ఇది a + b ఇంటూ a - bలా ఉంది. అంటే a² - b² అవుతుందన్నమాట. 1 - sin² θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ కూడా 1² - cos² θ అవుతుంది. అప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు 1 - sin² θ అంటే cos² θ బై 1 - cos² θ అంటే
సైన్ స్క్వేర్ తీటా. బోత్ రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ తీటా బై సైన్ తీటా హోల్ స్క్వేర్ అని రాద్దాం. అంటే అప్పుడు అది ఏమవుతుంది, కాస్ తీటా బై సైన్ తీటా అంటే కాట్ తీటా హోల్ స్క్వేర్ అంటే కాట స్క్వేర్ తీటా. సో కాట్ తీటా ఎంత ఇచ్చారు చూడండి లెక్కలో, 7/8 అని ఇచ్చారు. కాబట్టి 7/8 హోల్ స్క్వేర్. మీ సింప్లిఫికేషన్ కూడా చాలా చాలా ఈజీ. 7/8 అంటే 49/64 అంతే. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, మీరు హైపోటెన్యూస్ కట్టారనుకోండి √113 వస్తుంది, ఫ్రాక్షన్స్ వస్తాయి. 1 + sin θ 1 - sin θ ఫ్రాక్షన్స్ అన్నిటికీ ఎల్సిఎంలు కట్టుకోవాలి, క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చాలా ఈజీ. 1 + sin θ × 1 - sin θ అంటే 1 - sin square θ. సో 1 + cos θ × 1 - cos θ ఆటోమేటికల్లీ 1 - cos square θ. 1 - sin square θ అంటే cos square θ, 1 - cos square θ అంటే sin square θ. ఆ రెండింటికి కలిపి మనం cos θ / sin θ హోల్ స్క్వేర్, cos θ / sin θ అంటే cot θ హోల్ స్క్వేర్, cot స్క్వేర్ θ. 7/8 చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, ఈజియెస్ట్ ప్రాబ్లము. ఓకేనా ఫ్రెండ్స్? ఏది ఎప్పుడు ఈజీ అవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. భయం పోతుంది, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సింతేనా అనిపిస్తుంది ప్రాక్టీస్ చేయగా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 90 tan 45 + cos 30 by secant 45 + cos 45. ఈ వాల్యూస్ తెలియాలండి. ఈ వాల్యూస్ తెలియాలంటే పక్కన నేను మీకు కొన్ని వాల్యూస్ రాస్తాను. sin 90 = 1 అండి, ఇది గుర్తుండాలి మీకు. ఓకేనా? tan 45 దాని వాల్యూ కూడా 1 అనండి. cos 30 అప్పుడే ఇది మూడోసారి వచ్చింది, 2 ప్రాబ్లమ్స్లో వచ్చింది కదా. cos 30 అంటే √3/2 అండి. secant 45 అంటే √2 అండి, secant 45. అలాగే cos 45 1/√2. ప్రాబ్లం కొద్దిగా కష్టం. ఈ వాల్యూస్ తెలిసి ఉండాలి మనకి. ఈ వాల్యూస్ తెలిస్తే ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇది ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఎక్కువే. = 1 × 1 + cos 30 అంటే √3/2 బై secant 45 అంటే √2 + cos 45 అంటే 1/√2. ఓకేనా? ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో ఆల్రెడీ మరలా 1 × 1 1 + √3/2 √2 + 1/√2. ఇప్పుడు ఎల్సిఎం కట్టాలి. పైన ఉన్నదానికి ఎల్సిఎం కడదాం. ముందు ఒక బార్ గీసుకుందాం. ఒకటి. సో 1కి డినామినేటర్ లేదు, √3/2లో డినామినేటర్ 2 కాబట్టి సింగిల్ డినామినేటర్ ఉంది కాబట్టి 2 రాద్దాము. 2 1లో 2 టైమ్స్ పోతుంది. 2 + 2 2లో 1 టైం √3. అండ్ ఇక్కడికి వద్దాం. √2 + 1/√2లో డినామినేటరు √2. √2 ఇందులో √2 టైమ్స్ పోతుంది. √2 × √2 2 అవుతుంది. √2 × 2 2 అవుతుంది. ప్లస్ √2లో 1 టైం పోతుంది. 1 × 1 1 అవుతుంది. ఇదండి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా అవసరం మనకి. మర్చిపోతుంటాం క్యాలిక్యులేషన్ పార్ట్. మర్చిపోవడం అంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం మనం చేయాలి. ఇప్పుడు దీన్ని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 2 + √3/2 ఇంటూ ఈ ఫ్రాక్షన్ని తిరగేసి మల్టిప్లై చేద్దాం. √2 √2/2 + 1 అంటే 3 ఇలా రాద్దాం. అర్థమైందా అండి? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 2 √2లో √2 టైమ్స్ పోతుంది. √2 టైమ్స్. సో 2 + √3/√2 × 3√2. సింపుల్గా ఇలా వదిలేయండి, ఎందుకన్నా ఎక్కువ చేయక్కర్లా. అర్థమైందండి? నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి స్టెప్కి మార్కులు ఉంటాయి. నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చేసి, అలిసిపోయా నా మైండ్ పని చేయట్లేదు అనుకుంటే ఎంతవరకు చేయగలవో అంతవరకు చేయి. అర్థమైందా అండి? మీరు ఇంతవరకు చేసి వదిలేసిన చాలు. 4 మార్క్స్ వస్తాయి.
ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో సమ్లో కదా. నెక్స్ట్ ఇందులో ఉన్న రెండో సమ్ ఒకటి చెప్తాం. √2 sin 45. √2 ఇంటూ sin 45 అంటే 1/√2 ప్లస్ √3 ఇంటూ cos 60. cos 60 అంటే మీకు తెలుసు √3/2 ప్లస్ cosecant 90. cosecant 90 అనేది sin 90కి రెసిప్రోకల్. sin 90 1 కాబట్టి దాని రెసిప్రోకల్ కూడా 1. ఇక్కడ చూడండి √2 క్యాన్సిల్ అయింది, 1 మిగిలింది, ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది, /2 ప్లస్ 1. ఇక్కడ ఈ రెండు 1 + 1 రెండు 2 అవుతుంది, ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కడితే మీరు చిన్న పని చేయండి. 2 × 2 ఎంతో చూడండి 4. ఆ 4కి 3 యాడ్ చేయండి 7/2 ఆన్సర్. లేదా దాన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే 2 రాసి అంటే 2 రాసిన తర్వాత /1 రాసుకుంటే 2 1లో 2 టైమ్స్ పోతుంది, 2 × 2 4 అని రాస్తాం, ప్లస్ 2లో 2 1 టైం పోతుంది, ఇంటూ 3 రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 7/2 రాస్తాం. అర్థమైందా అండి? అంటే ఇటు వచ్చి మీకు sin 45, cos 45, sin 60, cos 30, cosec 60, tan 45 లాంటి ఒక 5-6 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే 4కి 4 మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ట్రిగనోమెట్రీ అనేది పూర్తిగా ప్రాక్టీస్ మీద మాత్రమే ఆధారపడే సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామండి. ఇది లాస్ట్ ప్రాబ్లం. ఈ టైప్ ప్రాబ్లం సాధ్యమైనంత వరకు అడగకపోవచ్చు. వేరేజ్ ఇది నాలెడ్జ్ ప్రాబ్లం కాదు, క్రియేషన్ ప్రాబ్లము. బట్ నాలెడ్జ్ ప్రాబ్లంగా కూడా మనం రాయొచ్చు. ఎందుకు అంటే కాస్ని సైన్లో రాయడం, ట్యాన్ని సైన్లో రాయడం, సీక్ని ట్యాన్ సైన్లో రాయడం అనేది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లుగా కూడా మనం పరిగణించవచ్చు. అందువల్ల ఈ క్వశ్చన్ ఇంపార్టెంటే. అయితే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ బాగా వస్తే కానీ ఈ ప్రాబ్లం చేయలేం. కానీ మనం దీనికి ఒక షార్ట్ కట్ కూడా చెప్పుకున్నాం. షార్ట్ కట్ అన్నం కన్నా స్మార్ట్ వర్కౌట్ చేసామండి మనం. ఏంటి అంటే ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నాం మనం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా 90 degrees ఉండాలి. ఆ సింబల్ గీయాలి, ABC. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసిన తర్వాత ఇక్కడ cos A, tan A, sec A ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A అన్నారు కదా. దేని టర్మ్స్లో మనం రాయాలో దాన్ని ఇక్కడ రాయండి. sin A ఈజ్ ఈక్వల్ టు sin A/1 అని రాయండి. sin A/1 మనకు తెలుసు సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ sin A అవుతుంది. సో ఏకి ఎదురుగుండా ఉన్నది ఆపోజిట్ sin A అవుతుంది. అలాగే హైపోటెన్యూస్ 1 అవుతుంది. ఎటు వచ్చి AB తెలుసుకున్నాం అనుకోండి, లెంగ్త్ ఆఫ్ AB తెలిస్తే మొత్తం అన్ని వాల్యూస్ వచ్చేసినట్టే. ఓకేనా? అకార్డింగ్ టు పైథాగరస్ ప్రకారము అది రాద్దాం. అకార్డింగ్ టు పైథాగరస్ అనేది మెన్షన్ చేద్దాము. అకార్డింగ్ టు పైథాగరస్ AB² + BC² ఈజ్ ఈక్వల్ టు AC². AB² + BC² ఈజ్ ఈక్వల్ టు AC². AB ఎంతో మనకు తెలియదు, AB² గానే వదిలేద్దాం. BC అంటే తెలుసు sin A, దానికి స్క్వేర్ ఏమవుతుంది sin²A. AC అంటే తెలుసు 1² అంటే 1 అన్నమాట. సో AB² ఈజ్ ఈక్వల్ టు 1 + sin²A ఇటు వస్తే 1 - sin²A. AB ఈజ్ ఈక్వల్ టు √1 - sin²A. మీకు చిన్న డౌట్ వస్తుంది, 1 - sin²A అంటే cos² రాయొచ్చు కదా, √cos అని రాయొచ్చు కదా అనుకుంటారు. రాయొద్దు, మనం అన్ని సైన్లోనే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఇప్పుడు AB ఎంతలో వచ్చింది 1 - sin²A వచ్చింది. అంటే ఇక్కడ √1 - sin²A. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు,
హైపోటెన్యూస్ తెలుసు కదా. ఒకసారి అవి ఏంటో చూద్దాం. దాన్ని బట్టి ఇప్పుడు మిగతా వాల్యూస్ అన్నీ మీరు చెప్పేయచ్చు, ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు. ఓకేనా. ఆపోజిట్ సైడ్ ఏంటి, sin A. హైపోటెన్యూస్ ఏంటి, 1. ఆ రెండింటిని బట్టి పైథాగరస్ థీరం అకార్డింగ్ టు పైథాగరస్ నువ్వు ఫైండ్ అవుట్ చేసావు. ఏం ఫైండ్ అవుట్ చేసావు, ఏవి 1 - √1 - sin square A అని ఫైండ్ అవుట్ చేసావు. ఇప్పుడు నీకేం కావాలో చూద్దాం. cos A. cos A is equal to adjacent side by hypotenuse, అంటే AB by AC. AB అంటే ఎంత వచ్చింది, √1 - sin square A బై AC అంటే 1. ఓకేనా. వెరాస్ tan A కావాలి. tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే ఏంటి, BC. అడ్జసెంట్ అంటే ఏంటి, AB. సో BC ఎంత వచ్చింది, sin A. AB ఎంత వచ్చింది, √1 - sin square A. అంతే, tan A కూడా అయిపోయింది. వెరాస్ secant A కావాలి. secant A ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ అంటే ఎంత, AC హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత, AB. AC ఎంత, 1. AB ఎంత, √1 - sin square A. సో ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాబ్లం ఇంకోటి secant Aలో cot Aలో అడుగుతుంటారు. secant A ఈజ్ ఈక్వల్ టు secant A by 1. cot A ఈజ్ ఈక్వల్ టు cot A by 1 అనుకొని అకార్డింగ్ టు పైథాగరస్ 3 సైడ్లు మనం ఫైండ్ అవుట్ చేసేయగలిగితే, 2 ఆల్రెడీ తెలుసు, 3వది ఫైండ్ అవుట్ చేయగలిగితే ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ డెఫినేషన్ ప్రకారం మీరు రాసేయగలుగుతారు. సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసీక్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, సీక్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. ఈ ఫార్ములా, ఈ ట్రైగోనోమెట్రిక్ రేషియో డెఫినేషన్ ప్రకారం మీరు ఈజీగా చేసేయగలుగుతారు. చాలా ఈజియెస్ట్ అండి. ఇప్పటివరకు మీరు లెక్కలు విన్నారు కదా, 6 లెక్కలు చెప్పుకున్నాం మనం ట్రైగోనోమెట్రీలో. 6లో ఏమాత్రం కష్టంగా ఉన్నాయో చెప్పండి, 6 ఈజీగా ఉంది. అర్థమైందా అండి. ఒక్క 10 నిమిషాలు శ్రద్ధగా మరలా విన్న తర్వాత చూడకుండా ప్రయత్నం చేయండి. ఎంతవరకు చూడకుండా చేయగలిగితే అంతవరకు ప్రయత్నం చేయండి. రానప్పుడు చూసుకోండి. చూడకుండా చేస్తే వచ్చిందనుకోండి, ఇంకో 2-3 సార్లు చేయండి, మర్చిపోకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ట్రైగోనోమెట్రీ అంటే మీకు భయం పోయిందనుకుంటున్నాను, ధైర్యం వచ్చిందనుకుంటున్నాను. 4 మార్కులు సాధించగలనే కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎగ్జామ్కి వెళ్తారు, 4 మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.